మా ప్రియమైన చిరంజీవి గారికి హ్యాపీ 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 హ్యాపీయెస్ట్ ఆఫ్ బర్త్డేస్. మీరు ఇప్పుడే 17 ఇయర్స్ అని విన్నాను. 17 ఇయర్స్కి ఇంత ఎనర్జీ ఉంది మీకు. బట్ రియలీ అంకుల్, చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడే కాదు ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ కూడా, ఈవెన్ ఫర్ ఆర్ నెక్స్ట్ జనరేషన్స్, యూఆర్ అన్ ఇన్స్పిరేషన్, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఐ నో యూ యాజ్ అ ఫాదర్, యాజ్ అ గ్రాండ్ ఫాదర్, యాజ్ అ హీరో, యాజ్ అ ఆల్ ద రోల్స్ యూ ప్లే. ఏ రోలు మీరు ఒక 1% తక్కువ చేస్తారని అనుకోను. సో ఐ రియలీ విష్ ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంచుతారని. థ్యాంక్ యూ. అందరిలాగే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగాను. ఆయన అంటే చాలా ఫ్యాన్, అది అందరికీ తెలిసిందే. కానీ అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే, నేను చిరంజీవి గారిని కలిసిన మొదటిసారి దగ్గర నుంచి వేళ వరకు ప్రతిసారి ఆయనే పిలిచి పలకరిస్తారు, ఆప్యాయంగా మాడతారు, ఏం చేస్తామని కనుక్కుంటారు. మన ఇంటి పెద్దో లేదా మన సినిమా పెద్దో లేదా మనం ఎవరినైతే చూసి ఆరాధిస్తూ పెరిగాము వాళ్ళు మనతో మంచిగా 2 మాటలు మాట్లాడి ప్రోత్సహిస్తే చాలండి. అంత ఒక అద్భుతమైన పర్సనాలిటీ కానీ ఆ కైండ్నెస్ కానీ చిరంజీవి గారిలో ఉంది. అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ అ సీనియర్ ఫర్ అస్. వివాహ భోజనం నుంచి ఎప్పుడైనా చిరంజీవి గారికి మీరు చాలా నచ్చిందండి. సో బాగా ఇష్టపడి, మీ వివాహ భోజనంలో బాగా ఇష్టపడి చిరంజీవి గారు తినే ఫుడ్ ఏంటి? కరెక్ట్. నేను బంచికి పంపానండి, ఆయనకి ఎదిరిందని అడగల, బట్ హీ లైక్ ఇట్. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు 70వ సంతాన్ని జరుపుకుంటున్నారు. సార్, వి ఆల్ లవ్ యూ. మరిన్ని సంవత్సరాలు, మరిన్ని దశాబ్దాలు మీరు ఎంటర్టైన్ చేయాలి. మీరంటే ఎనర్జీ, మిమ్మల్ని చూస్తే మాకు ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ యూత్కి మీరు ఇంకా పంచాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. లవ్ యూ. My dear friend, my colleague Chiranjeevi, who has been such a dear friend. Whenever he calls or whenever I ask him for something, he's always there. Thank you, Chiranjeevi Garu, if I may address you, for all that you've done for me, for giving me a part in your film. మనకి ఈ సినిమా చేసే ముందు మెగాస్టార్ అని నాకు తెలుసు, కానీ ఇంత మెగా హ్యూమన్ అని నాకు సినిమా చేసిన తర్వాత తెలిసింది. అన్నయ్య గారు అంటేనే గాడ్ లాగా వరాలు ఇచ్చేవాళ్ళు, అవకాశాలు ఇస్తేనే అదొక వరం. చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం చెప్పాలంటే, విపరీతమైన పెను తుఫాన్లో ఒక సముద్రం మీద ఇంట్రడక్షన్ డిజైన్ చేసాం. ఇంకా ఎవడైనా సరే డూప్తో తీసి నన్ను లాస్ట్ 2 days పిలువు అని చెప్పి ఈజీగా మేనేజ్ చేసేయచ్చు, కానీ డూపే లేదు. ఇలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు మేము తీస్తున్నామంటే నిజంగా బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో మాకు వెంకటేశ్వర బొమ్మలాగా చిరంజీవి గారు ఉంటారు లోపల మనసులో. ఒకసారి చిరంజీవి గారు అన్నారు, ఏంటి రామాయణం చేస్తున్నావా అని. చిరంజీవి గారు రామాయణం చేస్తున్నాను. అవును సార్, అది అదృష్టం, అందరికీ దొరకదు అదృష్టం, నీకు దొరికింది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు మీరు ముందుంటారు, మాకు ఫస్ట్ నుంచి తెలుసు అది. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఫస్ట్ మీ ద్వారా ఫండ్ రైజ్ అయింది. మీరు, బాలకృష్ణ, వెంకటేష్ గారు, నాగార్జున క్యాప్టెన్సీలో. అప్పటి వరకు ఏమీ లేదు. చిరంజీవి గారు ఏమన్నారంటే, నీకు సినిమా అంటే ఇష్టం అని అడిగారు. చాలా ఇష్టం అన్నాయి అని చెప్తే, నువ్వు సినిమాని అలాగే ప్రేమించు, నువ్వు చచ్చిదాకా యాక్ట్ చేస్తూనే ఉంటావు అని చెప్పారు. స్వయం కృషితో లైఫ్లో కొన్ని వాల్యూస్ నమ్ముకుంటూ, అకుంఠిత దీక్షతో, పరిశ్రమతో పైకొచ్చి స్టార్డమ్ అన్న ఒక మహాసౌధం మీద, ఒక శిఖరాగ్రం మీద కూర్చున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని జయాపజయాలు తాకవు, అంటవు. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఏమాత్రం నెగిటివ్ ఫీలింగ్ లేకుండా జాగ్రత్తగా చూసుకొని అందంగా, గౌరవంగా, సమున్నతంగా వాళ్ళని మనం గెలిపించుకోవడం అనేది మన బాధ్యతగా ఉంటుంది. అలాంటి ఒక బాధ్యతను తీసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక మెగాస్టార్ గారి యొక్క ఒక వ్యక్తిత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో సమున్నతంగా గౌరవించుకుంటూ వారిని గెలిపించినందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారి ప్రస్థానం ఇలాగే గొప్పగా మరింత మహోన్నతంగా ఉండాలి. నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే. మా లైఫ్లో మిమ్మల్ని చూస్తామా, అసలు చూసే ఛాన్స్ ఉంటుందా అనే స్టేజ్ నుంచి మీరు మా సినిమా ఫంక్షన్కి రావడం చాలా చాలా పెద్ద విషయం సార్. మాకు మీ సినిమాలు చూస్తూ పెరిగినాం. Chiranjeevi sir might have 6-7 flops back to back, but if he puts his feet down and he does it, for Sankranti he did one huge film last Sankranti. So again, when Chiru sir decides and the right director meets his energy, it will happen. చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయన్ని చూసి మేమందరం పెరిగిన వాళ్ళం. సో ఆయన్ని చూసి మేమందరం పెరిగిన వాళ్ళం. సో మా అందరికి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ యాజ్ అన్ యాక్టర్. సో ప్రతి సినిమాలో నేను ఎప్పుడు చేసినా ఏమో ఆయన చిన్న ఒక వాకో లేకపోతే ఆయన స్టైలో ఒక డైలాగ్ డెలివరీయో డ్యాన్సో ఏదో ఒకటి తెలియకుండా మాకే వస్తుంది. చిరంజీవి గారి ఫ్యాన్కి డ్యాన్స్ వచ్చాను అడగడం కూడా అది అంటే అది బాడీలో బై డిఫాల్ట్ ఆయన ఫ్యాన్ అంటూ ఉంటుందన్న ఫీలింగ్. చిరంజీవి గారి అభిమాని నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి అసలు ఆయనతో సినిమా చేయటం అనేది ఆయన ఒక ఫోటో దిగితేనే చాలా అనుకుంటాం, అలాంటిది ఆయనతో సినిమా మొత్తం చేయడం నా అదృష్టంగా భావిస్తానండి. దేవుడితో అందరూ కాంటాక్ట్లోనే ఉంటారు కదా, హీఈస్ లైక్ దాట్ ఫర్ మీ. అతను రియల్గా బోలా సెకండ్ ఎవరో శివుడు కాదు, ఆ స్థాయిలో ఉన్న మనిషి నిజంగా బాగుంటుంది. అంటే మన కాకా కొట్ట ఒప్పుకోడు, అదొకటి ఉంది. మళ్ళీ అమ్మమ్మ మీరు ఓహో అంటారు. వాట్స్ మీరు ఏమన్నా మళ్ళీ పాలిటిక్స్ వైపు వెళ్ళే ఉన్నారు, మా దగ్గరే మెగాస్టార్గా ఉండదలుచుకున్నారు. మాటలు అన్నవాడు ఎవరో కనుక వాళ్ళు కనుక గ్రేట్ క్రియేటర్స్ అండి వాళ్ళు కనుక ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి నాకు కథలు అందివ్వగలిగితే కనుక అద్భుతమైన కథలు వస్తాయి నాకు. ప్లీజ్